వెల్కమ్ టు 3 PM న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. అన్యాయం చూడలేకే రాజకీయాల్లోకి వచ్చా, జాతి సమగ్రతను కాపాడుతానన్న పవన్. ఐటీ గ్రిడ్ పై ఫిర్యాదులొస్తే స్పందించడం తప్ప, చంద్రబాబు లోకేష్ మాటలు గారడీ చేస్తున్నారన్న కేటీఆర్. వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది, ఫ్రస్ట్రేషన్తోనే కేసులు పెడుతున్నారన్న బాబు. ఐటీ గ్రిడ్ కేసులోని ప్రధాన సూత్రధారి కోసం వేట, తెలుగు రాష్ట్రాల్లో పోలీసుల గాలింపు. ఐటీ గ్రిడ్ కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోలేం, హైకోర్టులో పిటిషన్ కొట్టివేత. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వాడుకుంటోంది, టీడీపీ తీరును తప్పుపెట్టిన బుగ్గన. అధికారంతో ప్రజలను భయపెడుతున్నారు, వాస్తవాలను ఒప్పుకునే ధైర్యం బాబుకు లేదన్న అవంతి. రాజధానిని మార్చాలంటే ముందు కట్టాలని కూడా తెలీదా, దేవినేనిపై విజయసాయిరెడ్డి సెటైర్లు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తాం, కాంగ్రెస్ విధానాలు నచ్చకే టీఆర్ఎస్ లో చేరామన్న సక్కు రేగా. టీడీపీకి చల్లా రామకృష్ణారెడ్డి గుడ్ బై, త్వరలోనే వైసీపీలో చేరిక. అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారు, మార్చి 6న నిజామాబాద్ పర్యటన. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గం, సీమలో కరువు లేకుండా చేశామన్న చంద్రబాబు. ప్రధాని ఉచ్చులో పడి చంద్రబాబు ఏపీకి అన్యాయం చేశారు, మోదీని ఓడించి తీరాలన్న రఘువీర. దేశవ్యాప్తంగా శివనామ స్మరణలు, భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు. భారత వైమానిక దళంపై గర్వంగా ఉంది, దేశ ప్రజలను కాపాడటంలో కీలక పాత్ర వారిదేనన్న మోదీ. కాంగ్రెస్ జేడీఎస్ నేతల కీలక భేటీ, లోక్సభ సీట్ల కేటాయింపులపై చర్చ. ఈడీ ముందుకు చందాకొచ్చారు, ఐసీఐసీఐ వీడియోకాన్ కేసుల్లో విచారణ. బాలాకోట్లోని ఉగ్ర స్థావరాలను లేపేశాం, ఎంతమంది చనిపోయారో తెలియదన్న ఎయిర్ ఫోర్స్. ఉగ్రవాదాన్ని పాక్ వ్యతిరేకించాల్సిందే, ఇమ్రాన్ కి బ్రిటన్ ప్రధాని సూచన. నేటి నుంచి జమ్మూలో సీఈసీ పర్యటన, ఎన్నికల సన్నద్ధతపై క్షేత్రస్థాయిలో పరిశీలన. ప్రధాని నివాసంలో జాతీయ భద్రతా మండలి భేటీ, జమ్మూ కాశ్మీర్లో తాజా పరిస్థితులపై చర్చ. ఇమ్రాన్ కు నోబెల్ ఇవ్వాలని పాక్ అసెంబ్లీలో తీర్మానం, తాను అనర్హుడును కాదన్న పాక్ సీఎం. విషమంగానే ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ రవలి, పరిస్థితి ఇప్పట్లో ఏం చెప్పలేమంటున్న డాక్టర్లు. రోజురోజుకు పెరుగుతున్న చమురు ధరలు, మండిపడుతున్న సామాన్యులు.
అమెరికాలో టోర్నడో బీభత్సం 14 మంది దుర్మరణం.